హలో అండి. హలో. అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ గారు ప్రధాని మోడీ అసమర్థుడు అని చెప్పేశారు. సో దానికి సంబంధించిన వర్షన్ మీరు ఇచ్చారు. సో దాన్ని కంటిన్యూ చేస్తే అసలు తెలంగాణలో సంక్షేమం ఏం జరిగింది, అభివృద్ధి ఏం జరిగింది? సో రైతుల పాలిట ఇన్ని కార్యక్రమాలు చేపట్టింది ప్రధాని మోడీ అన్నారు మీరు. మరి అదే రైతులు ఢిల్లీ వేదికగా ఎంత పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారో మనం చూసింది. ఇప్పటికీ ఆ రైతులకు సరైన న్యాయం దక్కలేదు అనేది ప్రతిపక్షాల ఆరోపణ. మీరేం చెప్తారు? నేను ఒక విషయం చెప్తాను. ఇప్పుడు ఆయన రైతులకి మోడీ గారు ఏం చేశారంటే ఒక 3 చట్టాలు తీసుకొచ్చారు. ఏ చట్టాలు తీసుకొచ్చారు? రైతులకు ఫ్రీ హ్యాండ్ ఇస్తూ మీ యొక్క పంటని మీరు ఎక్కడైనా అమ్ముకోవచ్చు మొదటిది. ప్లస్ మీరు ఎవరి దగ్గర నుంచైనా మీరు ముందే అడ్వాన్సులు తీసుకోవచ్చు మీ పంటను అమ్మడానికి, వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకోవడానికి రెండోది. దాని తర్వాత మీ భూమిని మీరు ఎవరికైనా కార్పొరేట్ సంస్థలకి మీరు లీజ్కి ఇవ్వచ్చు పంట పండించుకోవడానికి, ఇది మూడోది. దాంట్లో రాష్ట్రాలు ఏదైనా కానీ ఈ 3 చట్టాలని అమలు చేయొద్దు అనుకుంటే అది వాళ్ళ ఇష్టం. ఏ రాష్ట్రాలు అయితే ఒప్పుకుంటే వాళ్ళు అమలు చేసుకోవచ్చు. ఇప్పుడు ముఖ్యంగా ధర్నా చేసింది ఎవరండి? పంజాబ్ రైతులు. పంజాబ్లో ఎవరు గవర్నమెంటు? నాన్ బీజేపీ గవర్నమెంట్, అది ఎవరైనా కావచ్చు. నాన్ బీజేపీ గవర్నమెంట్ అనుకున్నప్పుడు వాళ్ళు అమలు చేయాలంటే అమలు చేసుకోవాల్సింది, లేదంటే లేదు. ఇదంతా పెయిడ్ ధర్నా. అక్కడ డబ్బులు ఇచ్చేసి తీసుకొచ్చి కూర్చోబెట్టారు, దాంట్లో వేరే విషయమే లేదు. ఇది నేను డిటోగా ఎక్కడన్నా అంటే చెప్తాను నేను, అంతే. అయితే ఇప్పుడు రాష్ట్రంలో మన విషయం, ఈ విషయం తెలంగాణ విషయానికి వచ్చేద్దాం. ఇప్పుడు కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ స్టార్ట్ చేసిన తర్వాత ఏమంటున్నారు? కిసాన్కి సర్కార్ లాయంగే, కిసాన్కి సర్కార్ లాయంగే అంటున్నారు. దేశంలో కిసాన్కి సర్కార్ తీసుకొస్తాడంట. ఇప్పుడు మోడీ గారితో ఈయనను ఒకసారి పోల్చుకుందాం. రాష్ట్రంలో ఇప్పటి వరకు కూడా పంట నష్టపోయిన తర్వాత, పంట నష్టం అంటే ఎట్లా జరుగుతుంది? పంట వేస్తారు, వేసిన తర్వాత పంట పండుతుంది. ఆ పంట చేతికొచ్చే టైంలో నష్టం జరుగుతుంది. డ్యూ టు న్యాచురల్ కెలామిటీస్ కావచ్చు, వేరే కావచ్చు, ఏదైనా కావచ్చు. అది వరదలు కావచ్చు, అతివృష్టి కావచ్చు, అనావృష్టి కావచ్చు. జరిగినప్పుడు దానికి సొల్యూషన్ ఏంటండి? దానికి సొల్యూషన్ ఏముండాలా? కనీసం ఒక బీమా ఉండాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ బీమా అంటే ఏంటి? ఇప్పుడు నేను ఉన్నాను, నా కారు ఉంది, నా కారుకి ఏమైనా పోతే ఏదైనా నష్టం జరిగింది అనుకోండి, నాకు ఇన్సూరెన్స్ వస్తుంది. నేను బేఫిగర్గా నడుపుతాను ఆ కారుని, ఎట్లా నడుపుతాను, ఎందుకంటే ఏమైనా గుద్దుకున్నా తగిలినా ఏమైనా నాకు ఇన్సూరెన్స్ వస్తుంది. ఇప్పుడు రైతుకి ఏంటి పరిస్థితి? రైతుకి ఏమైనా జరిగితే, ఆ పంటకి నష్టం జరిగితే ఎవరు ఇస్తారా డబ్బులు? ఇప్పుడు ఇదే విషయం పైన ఆలోచించి మోడీ గారు ఏం చేశారంటే పంట బీమా, ఫసల్ బీమా యోజన స్టార్ట్ చేశారు. ఫసల్ బీమా యోజనని స్టార్ట్ చేసిన తర్వాత దాన్ని మీరు తెలంగాణలో ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదు? ధాన్యం కొనుగోలు విషయంలో కూడా పెద్ద రచ్చ జరిగింది కదా. ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఒకవేళ నిజంగా నువ్వు రైతు పక్షపాతివే అయితే, రైతు సంక్షేమం కోసం నువ్వు ఆలోచిస్తున్న వాడివే అయితే, రైతు మంచి గురించి నువ్వు ఆలోచిస్తున్న వాడివి అయితే, రోజు మీరు చూడండి, పేపర్లో చూడండి, నిన్న 2 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ వారంలో 2 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. పోయిన వారంలో 2 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. నేను గత 6 నెలల నుంచి రైతుల ఆత్మహత్యల గురించి నీట్గా మొత్తం అంతా రికార్డ్ చేసి పెడుతున్నా. గత 6 నెలల నుంచి 38 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారండి, డ్యూ టు వేరియస్ రీజన్స్. అది పంటకు సంబంధించిన అప్పుల వల్లనే. అయితే మరి వీళ్ళకు నువ్వు ఏదో ఒకటి సంక్షేమం నువ్వు ఆలోచించాలి కదా. మోడీ గారు ఆలోచించి ఫసల్ బీమా యోజన పెడితే ఇది మోడీ గారికి పేరు వస్తుందని చెప్పేసి అదే ఒకే ఒక అక్కసుతో తెలంగాణలో అమలు చేయట్లేదు. దీన్ని సమర్థవంతమైన పాలన అంటారా? ఈయన వచ్చేసి కిసాన్కి సర్కార్ తీసుకొస్తాడా దేశంలో? ఈయన వచ్చిన తర్వాత రైతులకి ఎంతవరకు వాటర్ సప్లై చేస్తున్నాడో తెలుసా మీకు? ఒక కాళేశ్వరం కట్టింది తప్ప ఇంతవరకు ఏది లేదు. ఆ కాళేశ్వరంలో కూడా 18 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తామన్నారు. 1000 ఎకరాలకు నీళ్ళు వారట్లేదు. అవి ఆ 1000 ఎకరాలు ఏదైతే నీళ్ళు వాడుతుందో అది కూడా ఈ వర్షాలు రావడం వల్ల పారుతుంది తప్ప ఈయన ఫిట్ చేసిన పంపులు, బాహుబలి పంపుల వల్ల నీరు వారట్లేదు. అసలు ఆ పంపులే పనిచేయట్లేదు, మునిగిపోయినా మీకు తెలుసుగా. 1000 ఎకరాలు కూడా నీరు పారట్లేదు కాళేశ్వరం వల్ల. దానికోసం 1,20,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ 0. తెలంగాణ ప్రజల సొమ్ము మొత్తం ఆవిరైపోయింది. మరి తెలంగాణలో మోడీ ప్రభుత్వం సంక్షేమం దిశగా కావచ్చు, అభివృద్ధి దిశగా కావచ్చు ఏం చేసింది? తెలంగాణ ప్రజలకు ఏం చెప్తారు? రైతుల గురించి నేను చెప్పాను కదా. రైతులకు ఫసల్ బీమా యోజన కావచ్చు, రైతులకు సబ్సిడీ పైన యూరియా కావచ్చు, డిపిఏ కావచ్చు, ఇవన్నీ ఇస్తున్నారు. ఇప్పుడు చూడండి, మీకు ప్రపంచం పరిస్థితులను బట్టి యూరియా మనము మ్యాక్సిమం ఎక్కువ మొత్తంలో మనము ఇక్కడ చేసుకుంటాం, మనం దిగుమతి చేసుకుంటాం. అక్కడ నుంచి తెచ్చుకునేటప్పుడు ఏమైపోయిందంటే ఈ యుద్ధం వల్ల, రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల 1300కి వచ్చే మన యూరియా బస్తా 1100 రూపాయలకు వచ్చేది మనకి బయట నుంచి బస్తా 3900 రూపాయలు అయింది. దాదాపు 3 టైమ్స్ పెరిగింది. అంటే అంతకుముందు 1000 రూపాయలు సబ్సిడీ ఇచ్చేవాళ్ళు
అంటే 256 రూపాయలకి ఎంత ఇచ్చేవాళ్ళు, 1000 రూపాయల దాకా సబ్సిడీ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎంతకి ఇస్తున్నారండి యూరియా బస్తా? ఇప్పుడు కూడా 250 రూపాయలకే ఇస్తున్నారు. సబ్సిడీ ఎంత తెలుసా? 3500 రూపాయల దాకా సబ్సిడీ ఇస్తుంది గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. దాంట్లో తెలంగాణ వాటా 0. మీరు నమ్మరు, ఇది నిజాలు, మీరు చెక్ చేసుకోండి. తెలంగాణ వాటా దాంట్లో 0, 3000 రూపాయల వరకు ఒక యూరియా బస్తా పైన సబ్సిడీ. ఇట్లా యూరియా, డిపిఏ, పొటాషియం, నైట్రోజన్ ఇవన్నీ మీరు చెక్ చేసుకుంటే వీటన్నిటిపైన ఇంతకుముందు ఏదైతే ధర మనకు వచ్చేదో బయట నుంచి దానికి 3 రెట్లు రేటు పెరిగింది. 3 రెట్లు రేట్లు పెరిగినప్పటికీ కూడా ఎరువుల ధర పెంచకుండా అంతే పెట్టి వీటి మిగతా అమౌంట్ని సబ్సిడీ కింద ఇస్తున్నారు. అంతేకాదు ఇప్పుడు రైతులకి సాయిల్ కార్డు ఇస్తున్నారు. సాయిల్ కార్డు ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మీ యొక్క భూమిలో ఏ పంట పెరుగుతుంది, ఎంత కాలంలో పెరుగుతుంది, దానికి ఎంత ఎరువు వేయాలి, ఎంత ఎరువు వేస్తే మీకు గిట్టుబాటు ధర వస్తుంది, అంటే మీరు పెట్టిన పెట్టుబడికి మీకు ఎంత గిట్టుబాటు ధర వస్తుంది, ఇదంతా ఒక సింగిల్ క్లిక్లో మీ మొబైల్లో కనిపిస్తుంది. ఇంత చేశారు. ఇక ఎట్లాగో రైతు బంధు ఎట్లాగో ఇప్పుడు కేసీఆర్ గారు ఇక్కడ ఇస్తున్నారు, అక్కడ మోడీ గారు కూడా రైతు బంధు సంవత్సరానికి 6000 రూపాయలు. కానీ మీరు రైతు బంధు విషయంలో చిత్తశుద్ధి చూడండి. కేసీఆర్ ఇచ్చే రైతు బంధు మొత్తం అందరికీ ల్యాండ్ లార్డ్స్కి వెళ్తుంది, బక్క చిక్కిన రైతులకు పోవట్లేదు. మోడీ గారు ఇచ్చే రైతు బంధు బిలో 5 acres ఉన్న వాళ్ళకే, ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉంటుందో, ఎవరైతే నిజంగా అర్హులో వాళ్ళకే వెళ్తుంది. ఇప్పుడు రైతుల గురించి ఇంత చేస్తున్నారు. ధాన్యం కొనుగోలులో ఎక్కడ కూడా ఇప్పటి వరకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎటువంటి అడ్డంకులు లేవు. కాకపోతే కొంచెం ప్రొసీడింగ్స్ ఉంటాయి. ఎక్కడైనా చూడండి, పైనుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కింద రాష్ట్ర ప్రభుత్వానికి ఈ వ్యవస్థలో కొన్ని ప్రొసీడింగ్స్ ఉంటాయి. ఆ ప్రొసీడింగ్స్ని కరెక్ట్గా ఫాలో అవుతే సిస్టమ్ అనేది కరెక్ట్గా మీకు సపోర్ట్ చేస్తుంది, అంటే ఆ వ్యవస్థ అనేది మీకు కరెక్ట్గా సపోర్ట్ చేస్తుంది. సిస్టమ్ని బ్రీచ్ చేస్తే ఏమవుతుంది, రేపు పొద్దున జరిగే నష్టాలకి మీరే అనుభవించాల్సి వస్తుంది మళ్ళీ. సో ఆ సిస్టంలో ఏదైనా మీకు కొంచెం ఏదైనా ఇవ్వాల్సినవి ఇస్తే అక్కడ ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ ఇక్కడ వీళ్ళు అడిగిన వాటికి కొర్రీలు పెట్టేసి, అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ముందు ఇంటెంట్ ఇస్తారు, ఇంతవరకు ధాన్యం మా దగ్గర అవైలబుల్ ఉండొచ్చు ఈ రబీ సీజన్లో లేకపోతే ఖరీఫ్ సీజన్లో, మాకు ఇంత ధాన్యం రావచ్చు, ఇంత ధాన్యం మీకు ఇస్తాము, ఇంత స్టీమ్డ్ ధాన్యం ఇస్తాము, ఇంత ఈ రా ధాన్యం ఇస్తాము అని చెప్పేసి ముందే ఇంటెంట్ ఇస్తారనమాట. వాళ్ళకి ముందే ఇంటెంట్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే ఆ ఇంటెంట్ ఇచ్చిన తర్వాత దీన్ని కొంచెం చేంజెస్ చేయాల్సి ఉంటుంది. అంతేకాదు ఇంత అని చెప్పేసి కొన్ని చేంజెస్ చేయాల్సి ఉంటుంది. ఆ వివరాలు ఇవ్వలేక వచ్చిన కన్ఫ్యూజన్ ఇదంతా. జనరల్గా తెలంగాణలో బీజేపీకి సంబంధించి కేంద్రం ఏదైతే నిధులను ఇస్తుందో, అయితే పథకాలను చేపడుతుందో దాన్ని అటు చేసి ఇటు చేసి కేసీఆర్ తన ఖాతాలో వేసుకుంటుంది అని బీజేపీ నేతలు చెప్తూ ఉంటున్నారు. కానీ అదే నినాదాన్ని ప్రజల్లోకి నమ్మించలేకపోతున్నారు. దేనివల్ల అంటారు? ఇప్పుడు కేసీఆర్ గారు ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఏదైతే కంటిన్యూగా 3 సంవత్సరాల నుంచి ఫ్రీ బియ్యం ఇస్తున్నారు, పర్ హెడ్ 5 kgs ఇస్తున్నారు కోవిడ్ తర్వాత, ఇజంట్ ఇట్? దాంట్లో 25 రూపాయలు కేంద్ర వాటా, 2 రూపాయలు రాష్ట్ర వాటా. ఈ 25 రూపాయలు మేము ఇస్తున్నప్పుడు, మరి కేంద్ర వాటా ఇస్తున్నప్పుడు మా ఫోటో పెట్టుకోవాలి, లేకపోతే మా పథకం అని చెప్పాలనేది ఉంటుంది కదా, చెప్పరు. ఈయన ఏమనంటే ఈయన ప్రచారం చేసుకుంటూ ఉంటాడు, ఈయన సమర్థవంతమైన మళ్ళీ ముఖ్యమంత్రిని చెప్పుకుంటూ ఉంటాడు. బట్ అది చెప్పాల్సింది మాత్రం మీ కార్యకర్తలు, మీ నేతలే కదండి. ఇప్పుడు మేమేం చేస్తున్నాము, ఇప్పుడు మేము చేస్తున్న పనులన్నీ కూడా చెప్తున్నారు, కానీ కేసీఆర్ గారు అంత వాయిస్ లో చెప్పలేకపోతున్నారేమో. అంటే ఇప్పుడు చూడండి, ప్రజల్లో ఇప్పుడు కేసీఆర్ మీరు నమ్ముతున్నారు అనుకుంటున్నారా? కేసీఆర్ చెప్పే మాటలు మీరు నమ్ముతారా? సగం జుమ్లా ఉంటాయి, సగం అబద్ధాలు ఉంటాయి. సగం కాదు, సగం 90% అబద్ధాలు మాట్లాడుతున్నాడు ఇప్పుడు కేసీఆర్. నమ్మట్లేదు, ఏ ప్రజలు నమ్మట్లేదు. నేను నిజంగా చెప్తున్నాను. ఇప్పుడు గత 3-4 రోజుల నుంచి మేము 11,000 కార్నర్ మీటింగ్ చేస్తున్నాం. ప్రతి ఒక్క కార్నర్ మీటింగ్లో మాకు వస్తున్న రెస్పాన్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. అంటే ప్రజల్లోకి మేము చేస్తుంది ఏంటనేది కూడా తీసుకెళ్తున్నాం. మేము చేసింది తీసుకెళ్తున్న పాటు ఈ కేసీఆర్ ప్రభుత్వం యొక్క వైఫల్యాలు కూడా చెప్తున్నా మాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.